కావ్య కృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరైన నియోజకవర్గం అధ్యక్ష. 2019-2024 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి నియోజకవర్గం కూడా కావలి నియోజకవర్గం అధ్యక్ష. జగనన్న కాలనీల పేరు మీద 192 ఎకరాల భూమిని తీసుకొని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి కాలనీలకి ల్యాండ్ అక్విజిషన్ చేసే ముందుగా రైతులందరినీ కూడా బెదిరించి ఆ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కొక్క డ్రైవరు, వంట మనుషులు, స్వీపర్లు, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరి పేరు మీద తన భార్య, తన కూతురు, తన అకౌంట్ల నుంచి అమౌంట్లు వాళ్ళ అకౌంట్లకు వేసి ఎకరా 13 లక్షల లెక్కన రైతుల దగ్గర కొని ప్రభుత్వం దగ్గర 50 లక్షల రూపాయల లెక్కన రేట్లు తీసుకుని ఎవరైతే తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మీద పొలాలు రిజిస్టర్ చేసి ల్యాండ్ ఎక్వైర్ ద్వారా డబ్బులు తీసుకున్నటువంటి వైనం జరిగింది అధ్యక్ష. నాటి కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక అధికారి వ్యతిరేకించాడని అప్పటికప్పుడు ఆ కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేపించి బెదిరించి దాదాపు 192 ఎకరాలలో ఈరోజు అవినీతి జరిగింది అధ్యక్ష. ఇంత జరిగినప్పటికీ కూడా లబ్ధిదారులుగా 8,779 మంది లబ్ధిదారులు చూపించినప్పటికీ కట్టింది ఓన్లీ 1,560 మాత్రమే అధ్యక్ష. ఇంకా 6,900 ఇళ్లు ఇంకా కట్టలేదు. కానీ గత 5 సంవత్సరాలలో ఈరోజు ఆడ చేరినటువంటి లబ్ధిదారులు ఓన్లీ 1,515 మంది మాత్రమే అధ్యక్ష. ఇంతటి కుంభకోణం జరిగింది. గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు మా జిల్లా వాసి, వారిని ఈ సందర్భంగా నేను కోరేది సిబిసిఐడికి దాన్ని వేసి దాని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే దాంట్లో జరిగినటువంటి అవినీతి పూర్తిగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా